హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫిష్ కర్రీ ఏ విధంగా చేస్తానో చూసేయండి. ముందుగా ఫిష్ ముక్కలు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం పులుపుకు కావాల్సినంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకొని దాన్ని స్టవ్ మీద కాల్చుకుంటున్నాను. ఎందుకంటే పులుసు థిక్నెస్ అండ్ టేస్ట్ కోసం. ఆనియన్స్ కాలేలోపు అయితే నేనైతే అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్‌గా పట్టుకొని ఏసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఆనియన్స్ అనేవి ఇలా మంచిగా కాల్చుకోవాలండి అటు ఇటు తిప్పుతూ. ఆనియన్స్ మంచిగా కాలిన తరువాత పైన పొట్టనేది తీసేయాలండి బ్లాక్‌గా ఉన్నదంతా. ఇలా నీట్‌గా అంతా తీసేసిన తరువాత వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని వీటితో పాటు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. ఎప్పుడైనా మనం చేపల పులుసుకి వెడల్పు లాంటి గిన్నె తీసుకోవాలి. నా దగ్గర ఈ కళాయే ఉందండి, ఇక లేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్‌ను కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం పసుపైతే వేసుకుందాము. ఇప్పుడు 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఫిష్ ముక్కలన్నిటినైతే ఇందులో వేసుకున్నాను. ఫిష్ ముక్కలన్నీ వేసుకున్నాక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఎందుకంటే కొంచెం ఆ వాటర్ అనేది పోతుంది. మనం గరిటెతో కాకుండా కొంచెం క్లాత్ పట్టుకొని అటు ఇటు అనేది తిప్పాలి. గరిటెతో తిప్పితే ముక్క అనేది చిదరవుతుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కారం, ఉప్పు అనేది వేసుకుందాము. నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బావుంటుందండి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత గరిటెతో కలపెట్టకుండా అటు ఇటు కదుపుతూ ఉండాలా. కారపు వాసన పోయే వరకైతే ఫ్రై అవ్వనివ్వాలి. కారపు వాసన పోయిన తర్వాత మనము చింతపండు రసాన్ని అయితే అందులో వేసుకుందాము. చింతపండు పులుసు అంతా పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఇప్పుడు దానిలోకి మనం పులుసు కోసము ఎంతైతే కావాలనుకుంటామో అన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు ఆ చేపల పులుసులోకి అయితే నేను మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పక్క ప్యాన్ పెట్టుకొని కొంచెము జీలకర్ర, మెంతులు అనేవి వేగించుకోవాలి. వాటిని వేగించుకున్న తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చేపల పులుసు అనేది టేస్ట్, స్మెల్ అనేది చాలా బావుంటుంది. చేపల పులుసు ఉడుకుతుంటేనే మనం అందులో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకొని కర్రీని అనేది దగ్గరికి రానివ్వాలి. ఇలా కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.